ప్రభా అక్కడ మరుగై ఉన్న ఆ సంగతిని మా చెవిని పెట్టమని, మా ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందుతామని మా ప్రాణప్రియుడు ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి స్తుతించి వర్తమానంలోనికి ముందు ప్రవేశిస్తున్నాం తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నాం ఏంటంటే, ఆయన ఒక ఆహారాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆహారాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు అన్నమాట. అది ఎలాంటి ఆహారం అని అడిగితే ఆయన ఇలా అంటున్నాడు. దానికి ఇప్పుడు ఏదైనా ఆహారం చెప్పినప్పుడు దాని ద్వారా ఏం చెప్తాం? ఉపయోగాలు చెప్తాం కదా. దీంట్లో ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి, ఇది ఎంత మంచిది, ఇలా చెప్పడాన్ని బట్టి ఆయన ఏమన్నాడంటే, ఒక ఆహారం ఉంది, ఆ ఆహారం ఎంత గొప్పదనంటే, రీల్ సౌండ్ వచ్చేస్తున్నాయి ఇంటికి హౌస్ స్లో చెప్తే నీ దగ్గర రాదు ఆ సౌండ్, వస్తుందా? సరే అయితే ఆ ఆహారం ఎంత గొప్పదని అడిగితే ప్రభులు అంటున్నారు అన్నమాట, ఆ ఆహారం తినేవాడు చావడు. ఏంటి ఆహారం గొప్పతనం ఏంటి? ఆ ఆహారాన్ని తినేవాడు చావడు. ఎంత ఆశ్చర్యం అంటే, ప్రపంచంలో ఏది తిన్నా కూడా మనిషి ఏమవుతాడు? చచ్చిపోతాడు. కానీ ఈ ఆహారం తినేవాడు ఏమవుడంట? చావడంట. అందుకే ఇది లోకం ఇచ్చినట్టుగా ఇచ్చే ఆహారం కాదు, లోకంలో ఉన్న ఆహారం కాదు. అందుకే ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందంట? పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అన్నాడు అన్నమాట. ఇదే ఆహారం పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం, ఇది జీవాహారము. ఆ ఆహారం ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. నిజంగా ఆలోచన చేయండి, ఏంటంటే ఈరోజు మనం అందరం కూడా జీవం కొరకు ప్రభు శరీరంలోని పాల్గొంటున్నాం. దేని కొరకు? జీవం కొరకు. అంటే మనకేం కావాలా? జీవం కావాలా. ఇప్పుడు జీవాన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని అంటే ఖచ్చితంగా మీరు మాట నమ్మండి, వాస్తవానికి మనం ప్రభు యొద్దకు వచ్చాం. ప్రభు యొద్దకు వచ్చిన మనం ఏం కోరుకుంటున్నాం? జీవాన్ని కోరుకుంటున్నాం. ఆ జీవం ఏమన్నాడంటే ఆయన నిత్య జీవము అన్నాడు అన్నమాట. ఏ జీవము అంటే ప్రభు శరీరాన్ని తీసుకోవడం ద్వారా ప్రభు ఇలా మాట్లాడుతున్నారు, మీరు నిత్య జీవాన్ని పొందుకుంటున్నారు అన్నాడు. నిజంగా ఆలోచించండి. విశ్వాసి ఈ మాట నమ్మాలి. ఏంటంటే నేను ప్రభు శరీరంలో పాలు పొందుతున్నానంటే నేను నిత్య జీవితంలో పాలు పొందుతున్నాను అంటే నిత్యం ఉండే ఆ జీవం, లేకపోతే ప్రభు జీవిస్తున్నా ఆ జీవాన్ని ప్రభు నాకు ఇప్పుడు దయచేస్తున్నాడు. దేని ద్వారా అంటే ప్రభు యొక్క శరీరం ద్వారా. మీరు ఆలోచించండి, ఒక ఆహారం ద్వారా ఈరోజు మరణం వచ్చింది మనుషులకి. అదే ఆహారం ఆది కాండంలో ఆదాము తిన్న మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలం. ఆహారం తినడం ద్వారా ఆదాముకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని తినడం ద్వారా మనకి ఏమొస్తుంది అన్నాడు ఆయన? జీవం వస్తుంది. ఇప్పుడు ఆ శరీరాన్ని తినడం ద్వారా ఈరోజు మనుషులకు మరణం వచ్చింది, రోగం వచ్చింది, ఈరోజు శ్రమ వచ్చింది, ప్రయాస వచ్చింది. అయితే యేసుప్రభువు వారు ఏమనుకున్నారంటే మనిషికి నేను జీవం ఇవ్వాలనుకున్నాడు అనమాట. అందుకే ఆయన మన మధ్యకు ఒక శరీరం తెచ్చాడు. ఈరోజు మీరు నమ్మండి, ఆ శరీరంలో జీవం ఉంది. ఏముంది? ఆ శరీరంలో జీవం ఉంది అనమాట. ఆ జీవాన్ని పొందుకుంటున్న వారు ఎలా ఉంటారు అనేది మనం లేఖనాలలోంచి ఒకసారి చూడగలిగితే, ఎవరైతే ఆ జీవాన్ని వారు కలిగి ఉన్నారో వారు ఎలా జీవిస్తారో అని అడిగితే బైబిల్ గ్రంథంలో ఉందన్నమాట. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకరి ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరణిత్యముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే. ఈ మాట చూడండి, జీవము గలవారై మరణిత్యముగా యేసుక్రీస్తును ఒకని ద్వారా ఏలుదురు. అంటే ఈ జీవాన్ని ఎవరైతే పొందుకుంటున్నారో వారు ఏం చేస్తారు? ఏళ్తారు. చెప్పండి, ఏం చేస్తారు? ఏళ్తారు. ఏళ్తారు అన్న అర్థం ఏంటండి? ఏలడం అంటే అర్థం ఏంటి? పరిపాలిస్తారు, రూల్ చేస్తారు. అంటే దే కంట్రోల్ ఎవ్రీథింగ్. అంటే ఇలా చెప్తాను, ఎవరు వెళ్తారు అని అంటే జీవిస్తున్న వారు వెళ్తారు. ఎవరు వెళ్తారు? ఇప్పుడు మీరు ఆలోచించేయండి, ఒకప్పుడు మరణం ఏలిందంట. ఎవరు వెళ్ళారు? మరణం ఏలింది అనమాట. మరణం ఏలడం అంటే అర్థం ఏంటి? అసలు ఇలా చెప్తేనే ఏంటంటే ఆ భయం మనల్ని ఏలింది కదా. ఒకప్పుడు మరణం ఏలడం అంటే అర్థం ఏంటంటే
కొన్నిసార్లు భయాలతో మనం ఆగిపోయాం అనమాట. సో కొంతమంది ఎలా ఉంటారంటే ఏదైనా పిల్లి ఎదురొచ్చినా ఆగిపోతారు, లేకపోతే ఏదైనా నిమ్మకాయలు దొక్కినా ఆగిపోతారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఆగిపోతున్నారు? వారిలో ఏం స్టార్ట్ అయింది? ఇప్పుడు ఆ పిల్లి స్టార్ట్ అయింది కాబట్టి ఆ పిల్లి ఏం చేస్తుంది? ఇప్పుడు ఆ పిల్లి కూడా భయపడుతుంది. అది ఏ పిల్లి అయితే భయపడుతుంది? అంతే కదండి. ఈరోజు రకరకాల భయాలు. కానీ ఇలా చెప్తాను, ఈ భయాలకు మూలం ఏంటంటే మరణమే. అంటే నేను చచ్చిపోతానేమోనన్న భయమే ఉంది. ఆ భయం ఏం చేస్తుంది? మనల్ని ఆపేస్తుంది అన్నమాట. ఒకప్పుడు మరణం ఏలిందా లేదా? ఏలింది. కానీ ఇప్పుడు ఆ మరణం కాదు, ఆ మరణం ప్లేస్ లో ఏమొచ్చిందంట? జీవం వచ్చింది. ఈ జీవం దేన్ని బట్టి వచ్చింది? ఆయన ఇస్తున్న నీతిని బట్టి. దేనిని బట్టి? ఆయన మనకిచ్చిన నీతి మనల్ని జీవంలోకి నడిపిస్తుంది. ఆ జీవాన్ని మనం ఎలా చేస్తున్నా అంటే ఏలేవారుగా చేస్తుంది అనమాట. అంటే మనం ఎవరు చెప్పరు? ఏలేవారిని ఏమంటారు? రాజులు అంటారు. అంటే మీరు ఎవరు? రాజులు, అంతే కదండి. మన రాజులమా? లావణ్య గారు మీరు చెప్పండి, మన రాజులమా? కాదా? మరి రాజులమే కదా అంటుంటా, అందుకే జాగ్రత్తగా అంట. మన రాజులం కాబట్టి ఏమంటున్నాడు ఆయన? ఏలండి అని అంటున్నాడు అనమాట. ఈరోజు మీరు ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఏలాల. ఏమి ఏలాలి అని అడిగితే మీరు ఆలోచన చేయండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ మరణం దేన్ని వెళ్ళింది? మరణం దేన్ని వెళ్ళింది? ఇలా రాశారనమాట. ఏంటనంటే 14వ వచనంలో ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను, ఆదాము రాబోవానికి గురితై ఉండేను. ఈ మాట చూడండి, ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం అంటే ప్రతి దాన్ని కూడా వెళ్ళింది. అది మరణం ఏం చేసింది? ప్రతి దాన్ని వెళ్ళింది. అంటే ఇప్పుడు జీవం ఏం చేస్తుంది? ప్రతి దాన్ని ఏలగలదు. ఇలా చెప్పన మరీ ఎక్కువగా ఏలగలదు. మరీ ఎక్కువైన కృప, మరీ ఎక్కువగా ఏలుట. అంటే ఇలా వాక్యాన్ని బట్టి ఇలా మాట్లాడుతుంది ఏంటంటే మరణం ఎంత ప్రభావాన్ని చూపించిందో అంతకంటే జీవం ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే ఈ రోజు మన అందరికీ కూడా ప్రభు ఏమి ఇస్తున్నాడు అంటే జీవం ఇస్తున్నాడు. ఆ జీవం ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు అని అంటే ఏలేవారుగా చేస్తున్నాడు అనమాట. ఏలడం వల్ల ఉపయోగం ఏంటనంటే ప్రభు ఇలా మాట్లాడుతున్నాను ఏంటంటే జాగ్రత్తగానంటే ఎప్పుడైతే ఏలే అనుభవంలోకి వస్తామో ఆ అనుభవంలో ఉన్నప్పుడు సమస్తం కూడా మన క్రిందకు వస్తుంది. ఇప్పుడు మన రాజులమైతే మిగతావన్నీ ఏంటి? మనకు దాసులనే కదా. ఇప్పుడు నేను ఎలా అంటాను? ఇప్పుడు మనం శరీరంలో ఉన్నాం. వాస్తవానికి శరీరం మనల్ని ఎలాలా, మన శరీరాన్ని ఎలాలా? చెప్పండి భావని గారు, మీరు చెప్పండి. శరీరాన్ని మనం ఏలాలా, మనల్ని శరీరం ఏలాలా? క్వశ్చన్ అర్థం కాలేదా? అక్కడ మీరు చెప్పండి. శరీరాన్ని మనం ఏలాలా, మనల్నే శరీరం ఏలాలా? మనమే శరీరాన్ని ఏలాలా. అంటే ఇప్పుడు శరీరం మనం కాదా? కాదనే కదా మీరు చెప్పారు. శరీరం మనం కాదు. మనం కాని దాన్ని మనము వెళ్ళాల. నిజంగా ఆలోచించాలి. శరీరం మంచిదా చెడ్డదా? శరీరం చెడ్డదా? చెడ్డదా మరి. సరే, ఈ శరీరానికి చాలా పేర్లు పెట్టాడు ఆయన. ఇది మత్స్య శరీరం అన్నాడు, దీన శరీరం అన్నాడు, పాప శరీరం అన్నాడు, చావులోడైన శరీరం అన్నాడు, క్షయమైన శరీరం అన్నాడు. ఎన్ని పేర్లు? ఇవన్నీ బిరుదులు. అంటే ఈ శరీరాన్ని ఆయన ఏం చెప్పాడంటే ఇది పాప శరీరం, ఇది మత్స్య శరీరం, ఇది చావుకు లోనైన శరీరం, ఇది దీన శరీరం. ఇప్పుడు ఇన్ని పేర్లు కలిగిన శరీరం ఎవరి శరీరం? మన శరీరమే. అదన్నా. ఇప్పుడు ఈ శరీరం నువ్వు మాటలు చెప్తాం ఏంటంటే చెడ్డదే. ఆ శరీరం ఏంటి? చెడ్డదే. ఆ చెడ్డది మన లేనిది ఎలా ఉంటది? ఇప్పుడు ఏలేవాడే చెడ్డోడు అనుకోండి, ఇప్పుడు జీవించేవాడు ఏమవుతాడు? ఇప్పుడు అక్కడ ఆ ఏలేవాడి కింద ఉన్నవాడు ఏమైపోతాడు? నలిగిపోతాడు కదా. అసలు రాజుల గ్రంథాల్లో కొంతమంది రాజులు ఏం చేశారంటే ఏలారంట. వాళ్ళు ఎలా ఏలారంటే వారు భారాలతో కలిగి ఏలారంట. అంటే ఇప్పుడు మనందరికి బైబిల్ ఇష్టమైన ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి మనకే కాదు దేవుని కూడా ఇష్టమే. అతని మీద పేరేంటంటే దావీదు. దావీదు కుమారుడు పేరేంటి? సొలొమోను. సొలొమోను కుమారుడు ఒక ఆయన ఉన్నాడు, రెహబాము. రెహబాం పుట్టాడని అందరూ సంతోషిస్తున్నారంట. సంతోషిస్తారు. ఏమని సంతోషిస్తున్నారంటే మేమున్న కాలంలో మాకు రాజు పుట్టాడు, ఆ రాజు ఏం చేస్తారంటే మమ్మల్ని బాగా పరిపాలిస్తాడు అనుకున్నారంట. మా మీద ఉన్న బరువులన్నీ తీసేస్తారు.
ఆ ఎరుపాము అంత భారాలు పెట్టడం అని అనుకున్నాడంట. ఇతరేమన్నాడంటే నా వేలు కూడా మీకు బరువుగానే ఉంటది అన్నాడు. ఏమన్నాడు? మీరు అలా అనుకోతున్న విషయంలో నా వేలు కూడా ఏమవుతుంది బరువు. ఇప్పుడు ఏడాలా నవ్వాలా? ఒక పక్కన అతను పుట్టాడనే, ఒక పక్కన అతను రాజు అయ్యాడనే సంతోషంగా అంటే మరో పక్కన ఏమన్నాడు? ఇంకా నేను భారాలు పెడతాను అన్నాడు అనమాట. అంటే రాజు మంచోడైతే మంచిగా ఉంటాం, రాజు చెడ్డోడైతే ఇప్పుడు శరీరం ఎవరో చెడ్డదే. ఇప్పుడు ఇది మనల్ని వెళ్తే మన జీవితం ఎలా జీవిస్తాం? అందుకే ఆయన ఇప్పుడు అధికారులుగా ఎవరు చేశాడు? మనల్ని చేశాడు. ఎవరిని నేలమని? మన శరీరాన్ని నేలమని. ఇప్పుడు మీరు ఆలోచించేయండి, ఈ శరీరాన్ని మనం ఏలడం సాధ్యమేనంటే సాధ్యమే. చూడండి, ఈ శరీరాన్ని ఏలుట సాధ్యమే. ఎప్పుడు సాధ్యం? ఎవరైతే జీవిస్తున్నారో విశ్వాసం మూలంగా వారు ఈ శరీరాన్ని ఏం చేయగలుగుతారంటే ఏలగలుగుతారు. అప్పుడు ఈ శరీరంతో మనం ఏది చెప్తే అది చేస్తారు. అవునా కదా? ఇప్పుడు ఒక మాట అడుగుతాను, ఆలోచించే. ఇదే శరీరంతో నువ్వు మంచిగా బతకమంటే మాది బతుకుతుందా? చెప్పండి. మంచిగా బతకమంటే బతుకుతుందా? బతకదు. ఎందుకు బతకదు? ఇప్పుడు అబద్ధం ఆడకూడదని ఎవరితో చెప్తున్నాం? ఈ శరీరంతో చెప్తున్నాం. కానీ ఈ శరీరం వింటుందా? వింటలేదు. ఇది ఎందుకు వింటలేదు? ఇప్పుడు రాజు ఎవరు? యేసుక్రీస్తు నమ్మిన వారందరూ రాజులే కదా. మరి రాజులైతే ఈ శరీరం వినాలి కదా, ఎందుకు వినట్లేదు? ఇంకా మనం ఏమనుకుంటాం అని అంటే పలానా చూడకూడదు, లేకపోతే కొన్ని వినకూడదు అనుకుంటాం. కానీ వినకుండా ఉంటుంది ఈ చెవి, ఏంటది? చాటుగానైనా వింటది. ఇప్పుడు ఇలా అంటున్నాను ఏంటంటే ఇవన్నీ కూడా మనమే కదా కంట్రోల్ చేయాలి. మన కళ్ళని ఎవరు కంట్రోల్ చేయాలా? మనమే. చెవుల్ని మనమే. ఇప్పుడు ప్రతిదాన్ని కూడా కంట్రోల్ చేయాల్సిన మన మాట ఇది ఎంతుందా? ఎంతలేదు. ఎందుకు ఎంతలేదు చెప్పండి, మీరు ఆలోచించండి. ఎందుకు ఎంతలేదు చెప్పండి. పాప శరీరం అన్న అక్కడ మీరేమంటారు? ఎందుకు ఎంతలేదు? అది ఎవరి మాట వింటది? జీవించేవారి మాట వింటది. చెప్పాలి మీరు, అందరి మాట వింటది. ఎవరి మాట వింటది? విశ్వాసుల మాట వింటదని అంటలేదు. ఎవరు జీవిస్తున్నారో వారి మాట వింటది. అంటే జీవించే వారు ఏం చేయగలుగుతారు? శరీరాన్ని ఏలగలుగుతారు అనమాట. ఈ శరీరాన్ని ఏలాలంటే జీవించాలి. ఎందుకు వినలేదంటే అంతకుముందు నువ్వు అబద్ధం ఆడొద్దు అని చెప్తే ఎందుకు వినలేదని అంటే, అబద్ధం ఆడొద్దు అనేది ఏంటి? ఆజ్ఞ. ఆ ఆజ్ఞ జీవింపజేయదు కాబట్టి. ఎందుకు వినలేదు? అది నీకు జీవాన్ని ఇవ్వదు కాబట్టి ఈ శరీరం నీకు ఆ రోజు లోపడలేదు. ఇప్పుడు ధర్మశాస్త్రం కింద ఉన్న వారు ఏమనుకుంటున్నారు? బ్రతకాలని అనుకున్నారు, జీవించాలనుకున్నారు. కానీ అక్కడ వారి శరీరం వారి మాట వినట్లేదు. అంటే వారు అక్కడ ఎలా లేరు? రాజులుగా లేరు. ఎలా లేరు? అసలు చెప్పనండి, అసలు ద్వితీయోపదేశం జాగ్రత్తగా ఆ పాయింట్ ప్రభు చెప్పాడు, ఆయన నడిపించాడు అంతే. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం 19:4 ఆయన ఏమన్నాడంటే, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు నాకు స్వర్గీయ సంపాదన అవుతారు అన్నాడు. మీరు నాకు యాజక రూపమైన రాజులు అవుతారు అన్నాడు. ఏమన్నాడు? యాజక రూపమైన రాజ్యము. ఈ మాట గుర్తుపెట్టండి ఒకసారి, పలకన్న మాట. యాజక రూపమైన రాజ్యము. యాజక రూపమైన రాజ్యము. యాజకులు ఎవరు? వాళ్ళే. రాజులు ఎవరు? అది కూడా వాళ్ళే. ఇద్దరు యాజకులు రాజులు. అంటే ఇప్పుడు ఇలాంటి రాజు ఏం చేస్తాడు? ఏళ్తాడు. యాజకుడు ఏం చేస్తాడు? పరిచయం చేస్తాడు. అంటే పరిచయం చేయడం, ఏలడం రెండు అనుభవాలు కూడా ఒకరిలోనే కనబడతాయి అన్నమాట. కానీ ఇలా చెప్తాను, ఎప్పుడు కనబడతాయనంటే మీరు నా నిబంధనలోకి వస్తే అన్నాడు. ఎక్కడికి వస్తే? ఏ నిబంధన అంటే క్రొత్త నిబంధనలోకి వస్తే కలిగితే. ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వచ్చిన మన ఎవరు? రాజులైన యాజకులు. అంతేనాక మనం ఎవరు? రాజులైన యాజకులు. యాజకులు రాజులు. రాజులు ఎవరు ఉన్నారంటే అది మీరే. మరి యాజకులు ఎవరు? అది కూడా మీరే. అంటే మీరెవరు? రాజులైన యాజకులు. సరే, ఇలా చెప్తాను ఏంటంటే ఈ నిబంధన ఏ నిబంధన అంటే కొత్త నిబంధన. కొత్త నిబంధనలో రాజు యాజకులు వేరు కాదు, రాజు యాజకులు ఇద్దరు ఒక్కటే. కానీ పాత నిబంధనలో ఉన్న వాళ్ళ జీవితాల్లో రాజులు వేరు, యాజకులు వేరు. ఒక మాట జాగ్రత్తగా అంటే ఈ నిబంధనలో వారు లేకపోవడం ద్వారా వారు ఏ నిబంధనకు వచ్చారంటే వారు ధర్మశాస్త్రం అనే నిబంధన దగ్గరికి వచ్చారు, 10 ఆజ్ఞలు అనే నిబంధన దగ్గరికి వచ్చారు. కానీ 10 ఆజ్ఞల కింద ఉన్నవారు రాజులు కాదు. ఏం కాదు? 10 ఆజ్ఞల కింద ఉన్నవారు రాజులు కాదు, 10 ఆజ్ఞల కింద ఉన్నవారు యాజకులు కాదు.
యాజకులు ఎవరు? అహరోను సంతానం. రాజులు ఎవరు? యూదా గోత్రం. అందరూ రాజులు కాదు, అందరూ యాజకులు కాదు. ఎక్కడ? పాత నిబంధనలు. కానీ వాళ్ళు చెప్పిన కొత్త నిబంధనలకు వచ్చిన ఎవరైనా కూడా రాజే, కొత్త నిబంధనలకు వచ్చిన ఎవరైనా యాజకుడే. ఇట్టి అధికారం ఏ నిబంధనలో ఉంది? వారి పాత నిబంధనలో ఉంది కాబట్టి అక్కడ ఏలి అనుభవం లేదు, జీవం లేదు. జీవం లేదు కాబట్టి వారు ఏం కాదు, రాజులు కాదు. కానీ మనెవరు? రాజును. ప్రభుకు స్తోత్రం. ఎందుకంటే ప్రభు రాజు కాబట్టి. ఇప్పుడు ఒక మాట చెప్తాను జాగ్రత్తగా. ఇప్పుడు యేసుప్రభులు వారు ఎవరు? ఆయన యూదులకు రాజు. యూదుల రాజు నీవేనా అని పీలాతు అడిగినప్పుడు ఏమన్నాడు ఆయన? నీవు అన్నట్టే. అంటే ఆయన ఎవరు? యూదులకు రాజు. సో ఇలా అనుకున్నాం, ఆయన రాజు. చెప్పండి ఒకసారి, యేసుప్రభులు వారు ఎవరు? ఆయన రాజు, ఆయన కింగ్. ఇప్పుడు ఇలా అంటారు, ఆయన రాజు అని చెబుతున్న సువార్త ఏదనంటే మత్తయి సువార్త. మత్తయి సువార్తలో ఆయన ఎవరంటే రాజు. అదే మత్తయి సువార్త ఏం తెలియపరుస్తుంది అంటే నీతిని తెలియపరుస్తుంది. సో నీతిమంతులు కూడా ఎవరు? రాజులే. అదేనండి. వారు నీతిమంతులు కాదు కాబట్టి చెప్పండి, వారు రాజులు కాదు. మనం నీతిమంతులు కాబట్టి మనం ఎవరు? రాజులు. నీతిమంతులు కాని వారు దాసులు, నీతిమంతులైన వారు రాజులు. చెప్పండి. మీరు విన్నారు జాగ్రత్తగా, అర్థమవుతుందా? నీతిమంతులైన వారు రాజులు, నీతిమంతులు కాని వాళ్ళు దాసులు. ఇప్పుడు నీతిమంతులు కాని వాళ్ళు ఎందుకు దాసులు అంటే వారు ఇంకా ఎక్కడ ఉన్నారు? పాపంలో ఉన్నారు. పాపంలో ఉన్నవాడు పాపానికి ఎవరు? దాసులు. పాపంలో ఉన్నవాడు పాపానికి దాసుడు. నీతిమంతుడు అయిన వాడు పాపంలో నుండి విడుదల పొందాడు కాబట్టి వ్యక్తి స్వతంత్రుడైన వాడు రాజు అన్నమాట. ప్రభుత్వం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు రాజు అయితే మనం ఎవరు? మనం ఆయన పిల్లలు. మనల్ని ఏమనాలా? మరి అంతే కదండి. ఇప్పుడు యేసుక్రీస్తు నమ్మగానే మీకు ట్యాగ్ ఇచ్చాడు. ఏంటా ట్యాగ్? యోహాను సువార్త 1:12 చదవండి. యోహాను సువార్త 1:12. తనని అందరు అంగీకరించరు, వారి అందరికీ తన నామమునందు విశ్వసించిన వారు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము. అంటే యేసుక్రీస్తుని ఎవరైతే ఎంతమంది అయితే అంగీకరించారో వారందరూ కూడా ఏమవుతున్నారు? దేవుని పిల్లలు అవుతున్నారు. ఏమవుతున్నారండి లావణ్య గారు? దేవుని పిల్లలు అవుతున్నారు. ఇప్పుడు దేవుని పిల్లలైన వాళ్ళందరూ కూడా, ఇప్పుడు ఆయన రాజు అయితే వీళ్ళు కూడా ఏమవుతారు? మరి చిన్నరాజులు అవుతారు. ఇప్పుడు ఆయన ఎవరు? ఆయన పెద్ద రాజు అనుకోండి, వీళ్ళేమవ్వాలా? చిన్నరాజు. ఏదైనా రాజే కదా. నేను అంటున్నాను అంటే ఇప్పుడు యేసుక్రీస్తు నమ్మినప్పుడే మనం ఏమవుతున్నాం? ఆయన పిల్లలం అవుతున్నాం. హల్లెలూయా. పిల్లలం అయ్యామంటే ఆయన మన మీద ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఏలికగా ఉన్నాడు. ఆయన ఏలాలని కోరుకోవట్లేదు, మనము కూడా ఏలాలని కోరుకుంటున్నాడు అనమాట. ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆయన మనల్ని జీవింపజేస్తున్నాడు. ఆ జీవింప చేయడం ద్వారా మన జీవితంలో కూడా ఏలేవారికి ఉంచుతున్నాడు అంటే ఇప్పుడు మన శరీరం ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు ఎక్కడన్నా మీరు వెళ్తున్నారు అనుకోండి, మీ శరీరం ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు నేను రూల్ చేస్తున్నాను అనుకోండి, శరీరం ఎక్కడికి రావాలా? నా పాదాల దగ్గర రావాలా. ఎందుకంటే నేను వెళ్తున్నాను కాబట్టి. అంటే ఇప్పుడు శరీరం మన పాదాల దగ్గర రావాలంటే నేనేం చేయాలా? జీవించాలా. ఏలాలా. ఏలాలంటే నేను ఎక్కడ ఉండాలా? జీవించడం ఉండాలి. జీవితం ఎలా కలిగిద్ది? ప్రభు శరీరం ద్వారా కలుగుతుంది. ఎలా చెప్పనా? అసలు ప్రభు శరీరం మంది ఏం కొట్టివేయబడింది? ఎంత పాట పాడాం కదా. ఏంటి ఆ పాట? చెప్పండి. మొదటి నిబంధన కొట్టివేయబడెను ప్రభు శరీరమునందు మరణము ద్వారా. అంటే ఆయన శరీరం అని ఏం కొట్టివేయబడింది? మొదటి నిబంధన ఏంటి చెప్పనక? ధర్మశాస్త్రమే కదా. మొదటి నిబంధన ఏంటి? ధర్మశాస్త్రం ఏం చేయబడింది ఆయన శరీరం అందు? అంటే నన్ను దాసుడిగా చేసేదాన్ని ఆయన ఏం చేశాడు? కొట్టివేసి నన్ను రాజుగా చేసే కృప కింద ఆయన నన్ను తీసుకొచ్చాడు. హల్లెలూయా. కృప కింద ఉన్నవారు రాజు, అతడు ఏం చేస్తాడు? వెళ్తాడనమాట. ధర్మశాస్త్రం కింద ఉన్నవాడు దాసుడు, అతడు ఏం చేస్తాడు? దాసుడుగానే ఉంటాడు. దాసుడు ఎల్లప్పుడు ఇంటిలో ఉన్నాడు, కానీ కుమారుడు ఎల్లప్పుడు ఇంటిలో ఉంటాడు. హల్లెలూయా. ఈ రోజు మనల్ని ప్రభు ఎక్కడ పెట్టాడంటే ఎల్లప్పుడూ ఉండడానికి ఆయన మన కుమారులుగా చేసుకున్నాడు అనమాట. ప్రభు స్తోత్రం. ఈరోజు మీరు నమ్మండి ఏంటనంటే ఆయన నన్ను జీవింప చేయాలనుకున్నాడు. జీవింప చేయడం ద్వారా ఈ శరీరాన్ని కూడా ఆయన నా పాదాల కిందకి తెస్తాడు. కొన్నిసార్లు మన నాలుగు మన మాట ఎంత మంచి వాళ్ళు అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి
తెలియదు అనమాట. మనం చెప్పుకుంటాం వాళ్ళ గురించి. అంటే వాళ్ళ నాలుక వారి మాట వినట్లేదు. కనీసం మన మాట మన నాలుక వింటుందా? ఈ నాలుక మన మాట వింటుందా? అంతే కదండి. ఇప్పుడు కుక్కను పెంచుకున్నాం అనుకోండి, కుక్క అయినా మన మాట వింటుంది, కానీ ఏమైనా ఇవ్వట్లేదు, నాలుక వింటలేదు. ఇప్పుడు ఈ నాలుక వినాలంటే ఈ నాలుక ఎవరి మాట వింటదని అంటే జీవం యొక్క మాట వింటది. ఆ జీవం ఎక్కడుంది? అది ఆయనలో ఉంది. అంటే నేను ఆయన మూలంగా జీవించినప్పుడే ఇది నా మాట. నేను జీవించినప్పుడు ఇది నా మాట ఉంది. ఎందుకంటే నేను జీవిస్తే నేను దాసునే, కానీ ఆయన మూలంగా జీవిస్తే నేను రాజునే. హల్లెలూయా. ఆయన మూలంగా జీవిస్తే రాజుని, నేను జీవిస్తే ధర్మశాస్త్రం మూలంగా జీవించేవాడు ఏమవుతాడు? 10 ఆజ్ఞలను బట్టి జీవిస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతాడు? రాజు అవుతాడే, దాసుడు అవుతాడా? ఎందుకు దాసుడు అవుతాడు? జీవించడు కాబట్టి. అంతే, అంతకంటే ఏం లేదు. ధర్మశాస్త్రం మూలంగా జీవించడు కాబట్టి దాసుడు. దాసుడైన వాడు రాజులు అవుతాడు. అందుకని అన్నమాట, నేను జీవించాలనుకున్నవాడు దాసుడు, ప్రభు చేత జీవించేవాడు చెప్పండి రాజు. యేసుక్రీస్తునందు మనం అందరం కూడా ఎవరమంటే జీవించేవారము, మనం అందరం కూడా రాజు. ఒకప్పుడు దేనినైతే మనం దీన్ని కంట్రోల్ చేయలేకపోయామో దీని అంతా కూడా ఆయన ఎక్కడ తెస్తున్నాడు ఇప్పుడు అంటే మన పాదాల దగ్గరికే తెస్తున్నాడు అన్నమాట. మీరు ఆలోచించండి, మన నాలుక మన మాట ఏంటి ఎంత బాగుంటది, మన కళ్ళు మన మాట ఏంటి ఎంత బాగుంటది, మన చెవులు మన మాట ఏంటి ఎంత బాగుంటది, మన కాళ్ళు మన మాట ఏంటి ఎంత బాగుంటది, చెప్పండి ఎంత బాగుంటది. ఇప్పుడు ఇప్పుడు మన కన్నులు మన నాలుక మన మాట వింటే ఎంత బాగుంటది. ఏమంటే సౌజన్య గారు, మీ నాలుక మీ మాట వింటుంది అనుకోండి, నువ్వేం చెప్పినా వింటాను, నువ్వేం చెప్పినా చేస్తాను అని నాలుక అన్నది అనుకో. ఇప్పుడు ఆ నాలుగుతో ఏం చేయొచ్చు అండి? ఇక్కడ ఆగిపో అని నాలుగుతో చెప్పినప్పుడు నాలుగు సడన్ గా ఆగిపోయింది అనుకోండి, అంటే ఇప్పుడు మనకి ఎలా ఉంటది? అంటే కొన్ని కొన్ని పలకకూడని మాటలు మన నోట్లోంచి రావు. కొన్ని పలకకూడని మాటలు మన నోట్లోంచి రాలేనప్పుడు ఖచ్చితంగా మనం ఏ విషయంలో ఇబ్బంది పడం. అసలు ఎలా అంటే ఏంటంటే నాలుగు మన మాట వింటే చాలా వరకు సమస్యలు తీరిపోతాయి. తెలుసా అండి? కొన్ని సమస్యలు వచ్చేది దీనివల్ల నాలుగు వలన. ఆ మాట మాట్లాడితే ఇప్పుడు మీరు ఆలోచించండి, ఏంటంటే పెద్ద సమస్యలు పెద్ద పెద్ద వాటి నుంచి రావు, చిన్న చిన్న మాటల నుండి వస్తాయి అన్నమాట. అంతే కదండి. ఆ మాట మాట్లాడకుండా ఉంటుంటే బాగుండు అనుకున్న రోజులు కూడా ఉంటాయి. అంటే ఆ మాట ఎందుకు మాట్లాడాను అని బాధపడే అవసరాలు కూడా ఉంటాయి. అయితే ఇలా అంటే ఏంటంటే ప్రభు అది చేయబోతున్నాడు అనమాట. ఈ కడవరి కాలంలో ఆయన సిద్ధపరిచిన రక్షణలో విశ్వాసం ద్వారా దైవ శక్తి చేత ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ నాలుకను కాపాడుతున్నాడు, ఈ చెవులను కాపాడుతున్నాడు, ఈ కళ్ళను కాపాడుతున్నాడు, ఈ అవయవాలను కాపాడుతున్నాడు. వీటన్నిటిని కూడా ఎక్కడ తెస్తున్నాడు అంటే నా శరీరం దగ్గరికి, నా పాదాల కిందకు తెస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన నన్ను రాజుగా హెచ్చించాడు అనమాట. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. శరీరం మాట విన్నవాడు దాసుడు, ప్రభు మాట విన్నవాడు రాజు. కాబట్టి ఖచ్చితంగా చాలా సమస్యలు అన్నింటిలో నుంచి కూడా ప్రభు విడిపించడానికే. అసలు మనకున్న సమస్య ఏంటో తెలుసు, ఇప్పుడు మన శరీరమే మనకున్న సమస్య ఏంటి. ఈ సమస్యను కూడా ప్రభు ఏం చేశాడు అని అంటే ఈ జీవంలో దానికి సమాధానం పెట్టాడు అనమాట. కాబట్టి మీరు ప్రభు శరీరాన్ని తీసుకుంటున్నప్పుడు మీరు ఇలా గమనించండి, ఇలా ఎంచుకొని ఏంటంటే ప్రభా నీ శరీరాన్ని తీసుకుంటున్నావు, నీవు నన్ను నీతిమంతులుగా తీర్చావు, నన్ను పరిశుద్ధులుగా తీర్చావు. కాబట్టి నేను నమ్ముతున్నాను ఏంటనంటే నీవు నన్ను జీవింప చేస్తావు, జీవింప చేయడం ద్వారా ఖచ్చితంగా నేను ఏం చేస్తాను అనంటే ఈ శరీరాన్ని నేను స్వాధీనపరచుకోగలుగుతాను. నిన్న అర్థమేనండి, ఈ శరీరాన్ని ఏం చేయగలుగుతాం అంటే స్వాధీనపరచుకోగలుగుతాం. ఎక్కడంటే ఓన్లీ లైఫ్ జీవితంలో మాత్రమే అది ఏమవుతుంది, కంట్రోల్ చేయబడుతుంది. మన ప్రయత్నాల్లో అది ఏమవుతుంది అంటే కంట్రోల్ చేయబడదు అనమాట. ఖచ్చితంగా ప్రభుకు స్తోత్రం. వాటి కృపతో మనల్ని అందరినీ కూడా నింపును గాక.